నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, మార్కెట్స్ అంతా కూడా ఆల్ టైమ్ హైలో వెళ్తున్నాయి. ఏంటి, ఎంతవరకు ఈ ఆల్ టైమ్ హై ప్రయాణం అంటారు? ఇది గత డిసెంబర్ నుంచి కూడా మార్కెట్స్ అన్నీ కూడా ట్రెండ్ మారిపోయినాయండి. ఇప్పుడు ఏంటంటే మొన్న రీసెంట్గా యుఎస్ మార్కెట్స్లో ఇది వడ్డీ రేట్లు తగ్గటం అనేది పాజిటివ్ అయింది. సో ఇంటర్నేషనల్గా కూడా ఆల్ టైమ్ హైస్ అవుతున్నాయి. అలాగే జపాన్ పెరుగుతున్నాయి. యుఎస్ మార్కెట్స్ మొత్తం 3 ఎక్స్చేంజెస్ కూడా ఆల్ టైమ్ హైస్ వెళ్తున్నాయి. అది పాజిటివ్ ఇండియాకి. అట్ ద సేమ్ టైం ఇండియాలో స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. అలాగే ఈ యొక్క పాలసీలన్నీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అలాగే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కానీ అలా ఇండిజినియస్గా స్ట్రెంగ్త్ ఉంది. అట్ ద సేమ్ టైం అవుట్ సైడ్ నుంచి కూడా పాజిటివ్ రావటం అనేది ఈ ఇండియా మార్కెట్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అంటే మనందరికి కూడా తెలుస్తుంది, ఇది టాప్ 5th లార్జెస్ట్ కంపెనీ నుంచి ఇప్పుడు టాప్ 3కి వెళ్తుంది. కాబట్టి ఇండియాలో నెక్స్ట్ 3-4 ఇయర్స్ కూడా మంచి పాజిటివ్ మూమెంట్ అయితే అవుతుంది. సో మా ఇండియాని మనం ఏంటంటే అందరూ కూడా ఇండియా ఈజ్ ద ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కింద చూస్తున్నారు. కాబట్టి అది కూడా మార్కెట్లో ఇంపాక్ట్ అవుతుంది. సో మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. టెంపరీగా ఏదైనా డౌన్ అయినా కానీ అది ఎక్కువ రోజులు ఉండట్లేదు. సో మూడంతా కూడా బై అండ్ డిప్ స్ట్రాటజీలో ఉంది. చాలా పాజిటివ్గా ఉంది సార్. రైట్. అయితే ఇక గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ విషయానికి వస్తే ఏంటి, ట్రైనింగ్స్ ఎలా సాగుతున్నాయి అండ్ కొత్త డెవలప్మెంట్స్ ఏం తీసుకొచ్చారు రీసెంట్ టైమ్స్లో? గానుగుపాటి అకాడమీ తీసుకొస్తే సార్ ట్రైనింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. స్టూడెంట్స్ అందరూ పాజిటివ్గా నేర్చుకుంటున్నారు. వాళ్ళు టెక్నికల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్ అవుతున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు మనందరికీ తెలిసింది ఏంటంటే ఈ ఇండియా మార్కెట్లో అందరూ సంపాదిస్తున్నారు, మన రీటైల్ క్లయింట్స్ మాత్రం సంపాదించట్లేదు. ఎందుకంటే చాలా ఎమోషన్స్ అవ్వటం, ఆ తర్వాత మనీ మేనేజ్మెంట్లో ప్రాబ్లం రావటం, ట్రేడ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం, రిస్క్ మేనేజ్మెంట్, వీటన్నిటిని సరిగ్గా పర్ఫెక్ట్గా చేయలేకపోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్గా అందరూ కూడా ఎఫ్ఐఎస్, డిఏఎస్, హెచ్ఎన్ఐస్, అందరూ సంపాదించుకుంటున్నారు ఇండియన్ మార్కెట్లో. బట్ రీటైల్ క్లయింట్సే చాలా దేనిలో మనీ ఉందని తెలుస్తుంది, అందరూ కూడా అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్గా చేయలేకపోతున్నారు అనేది సర్వేలు చెప్తున్నాయి, అందరూ చెప్తున్నారు. ఇవాళకి కూడా స్టిల్ మీరు ఎవరిని అడిగినా కానీ మార్కెట్ అయితే ఆల్ టైమే అవుతుంది, మీరు సంపాదిస్తున్నారంటే ఆన్సర్ అయితే తక్కువ మందికి వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్. అలాగే కొన్నిసార్లు ఏమవుతుంది, ఈక్విటీ చేసినా కూడా డెట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల, సెక్టర్ పెర్ఫార్మెన్స్ లేని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల బ్లాక్ అయిపోతున్నారు. ఎంత ఫండ్స్ చూసినా మేము చాలామందిని చూస్తుంటాం, వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ అవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఓన్లీ ప్రాఫిట్స్ వచ్చినప్పుడేమో తక్కువ ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోతున్నారు, లాస్లేమో అన్లిమిటెడ్ లాసెస్ అవుతున్నాయి. అంటే ఇదే ధోరణి కంటిన్యూ అవుతుంది. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే జస్ట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. కొంచెం ఇంట్రెస్ట్ చూపించి వీళ్ళు కనుక కొంచెం ట్రైనింగ్ తీసుకొని నాలెడ్జ్ పెంచుకొని స్కిల్స్ పెంచుకోగలిగితే వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అనేది ఆల్రెడీ మేము అర్థం చేసుకున్నాం. దానికి తగ్గట్టుగానే మేము ఒక కోచింగ్ మెథడాలజీ మార్చి అందరికీ కూడా అర్థమయ్యేటట్టు, అందుబాటులో ఉండేటట్టు మేము తీసుకొచ్చామండి. సో అది గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ యొక్క స్పెషాలిటీ. రైట్. ఇక కోర్సు డ్యూరేషన్ విషయానికి వస్తే 2 నెలలు కోర్సు డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి ఏంటి అసలు ఈ 2 monthsలో కోర్స్ కంటెంట్గా ఎటువంటి కంటెంట్ తీసుకుంటారు అసలు? అవును సార్, లాస్ట్ ఇయర్ మొత్తం మేము ఓన్లీ 1 month ఇచ్చాము. 1 month కోర్సులోనే టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ చెప్పాము. అయితే ఏమర్థం అవుతుందంటే మేము చెప్తున్నాం కానీ అక్కడ స్టూడెంట్స్కి కూడా వాళ్ళ యొక్క టైం ఫ్యాక్టర్ అనేది లిమిటెడ్ టైం అవటం వల్ల వాళ్ళు నెక్స్ట్ ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం వస్తుంది అనేది మేము అర్థం చేసుకున్నాం. అందుకని ఏం చేసామంటే కోర్సు డ్యూరేషన్ పెంచి ఈ 2 monthsలో వాళ్ళ చేత కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ చేయించడం, అటు థియరీ 2 days థియరీ చెప్పి 3rd day ఆ చెప్పిన దాన్ని ప్రాక్టీస్ చేయిస్తున్నాం. కాబట్టి ఏమవుతుందంటే ఒక్కొక్క కాన్సెప్ట్ వాళ్ళకి వచ్చేదాకా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్ అవుతున్నారు. అందుకని ఎక్స్టెన్షన్ చేసి ఇప్పుడు అందరం చెప్తున్నాం, చాలామంది ఇన్స్టిట్యూట్ చెప్తున్నాం, కానీ ఆ చెప్పేది వాళ్ళకి కూలంకషంగా అర్థమయ్యి వాళ్ళు ప్రాక్టీస్ చేసే టైం ఇస్తే కానీ సక్సెస్ అవ్వరు.
కాబట్టి మేము ఈ 2+1 విధానాన్ని అవలంబిస్తున్నాం. అంటే ఒక కాన్సెప్ట్ చెప్పడం 2 days, ఆ తర్వాత థర్డ్ డే వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించడం. అలాగే ఇండికేటర్స్ కానీ టెక్నికల్ అనాలిసిస్లో మేజర్గా 8 ఇండికేటర్స్ మేము తీసుకొస్తున్నాం. 8 ఇండికేటర్స్ వాటిని చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మార్కెట్ యొక్క ఎంట్రీ పాయింట్ చాలా యాక్యురేట్గా వస్తుంది. అవేంటంటే మూవింగ్ యావరేజ్ కానీ, MACD, హిస్టోగ్రాము, స్టోకాస్టిక్స్, ATR బ్యాండ్స్, ఇలా ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. వాటి అన్నిటినీ గమనించి వాటితో మనం ఒక కాంబినేషన్ సిస్టమేటిక్గా తీసుకొస్తే కానీ ఇది మన ఒక ఎంట్రీ పాయింట్ ఎక్కడ, టార్గెట్స్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఆల్రెడీ మనం సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా బేసిక్ ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా ఉంటే సక్సెస్ అవుతాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక టెక్నికల్గా ప్రొఫెషనల్గా మార్కెట్ని చూడగలుగుతున్నాం. అలాగే ఈ మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవటం ద్వారా అసలు బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, కంపెనీ P&L స్టేట్మెంట్ ఏంటి, EPS అంటే ఏంటి, అలాగే PE రేషియోస్ ఏంటి, మేనేజ్మెంట్ రేషియోస్, ఇలా మీకు ఒక బ్యాలెన్స్ షీటు కంపెనీ యొక్క ఫండమెంటల్స్ని వాటి యొక్క స్ట్రెంగ్త్, డివిడెండ్స్ ఇస్తున్నారా లేదా ఇవన్నీ కూడా చెక్ చేయటం ద్వారా మనం ఒక మిడ్ క్యాప్ కానీ, ఒక స్మాల్ క్యాప్ కంపెనీస్ని కానీ పర్ఫెక్ట్గా అనలైజ్ చేయగలుగుతున్నాం. దాని తర్వాత మీకు ఏంటంటే ETFs చెప్తాం, బాండ్స్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ఆ తర్వాత MCXలో గోల్డ్ ఎలా చేయాలి, సిల్వర్, ఈ క్రూడ్ ఆయిల్, ఆ తర్వాత కరెన్సీ, టోటల్ ఆల్ అసెట్ క్లాసెస్ మీకు ఈ 2 months ప్రోగ్రాంలో కంప్రహెన్సివ్గా మీకు ఇస్తున్నాను సార్. రైట్. ఇప్పుడు 2 months టైం డ్యూరేషన్ అంటున్నారు క్లాసెస్కి సంబంధించి. మరి ఈ క్లాసెస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ ఏ విధంగా డిజైన్ చేస్తారు, ఆఫ్లైన్ ఏ విధంగా డిజైన్ చేశారు? ఎక్కువగా అంటే ఈవినింగ్స్ డిజైన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు 7 to 8 అలా ఈవినింగ్స్ డిజైన్ చేస్తున్నాం ఆన్లైన్. కానీ ఆఫ్లైన్ కూడా ఆ టైంలో వచ్చి ఆఫీస్కి వచ్చి చేయొచ్చు. అలాగే ఎక్స్క్లూజివ్గా ఆఫ్లైన్ కంప్లీట్గా వస్తానంటే ఆఫ్టర్నూన్ కూడా బ్యాచెస్ ఉన్నాయి. సో ఆఫ్లైన్ అంటే మన ఆఫీస్ దగ్గరకు వచ్చి వీళ్ళు వినొచ్చు, మాది ఆఫీస్ నిజాంపేట ఉంది. ఆన్లైన్ అయితే మనకి ఈవినింగ్ కన్వీనియంట్ టైం, ఆఫీసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో మేము ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నాం సార్. గూగుల్ మీట్లో ఇస్తాం. సో ఆన్లైన్లో చాలా బాగుంది, చాలా ఎక్కడెక్కడో నుంచి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. ఆ తర్వాత ఏం చెప్తున్నాం అంటే ఈ ఆన్లైన్ వాళ్ళకి ఒక 1 month తర్వాత ఒక 1-2 days ఇక్కడ ఆఫీస్కి వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటే సాటర్డే సండే అప్పుడు ఏమన్నా డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత మాతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఈ కోర్స్ అయిపోయాక కూడా ఒక 2 days లైవ్ వర్క్షాప్ కూడా మేము ఇస్తున్నాం. అలాగే ఎవ్రీ ఫ్రైడే లైవ్ కోచింగ్ 2 o'clock ఇస్తున్నాం. అంటే ఆ వీక్ మొత్తం జరిగిందంతా 2 o'clockకి మీకు 2 to 3:30 లైవ్లో చూపించడం ద్వారా మీకు ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఎక్కువ ఇస్తున్నారు సార్. దానివల్ల ఏమవుతుందంటే అటు థియరీ ఇటు ప్రాక్టీస్ 2 మ్యాచ్ అవుతాయి. సో కాబట్టి మనకి కన్ఫ్యూజన్ లేకుండా కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. డౌట్స్ ఏమైనా ఉంటే ఆన్ ద స్పాట్ అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు, తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడానికి వందల్లో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, మరి ఎందుకు రామచంద్రమూర్తి గారి గానుగపాటి ట్రేడింగ్ని అప్రోచ్ అవ్వాలి? ఏంటి మీ దగ్గర ఉన్న ఆ యూనిక్నెస్ ఏంటంటే దానికి ఏం చెప్తారు? నా మెయిన్ యూనిక్నెస్ ఒకటే సార్, అందరు కూడా ప్రైస్ యాక్షన్ చెప్తారు. ఓన్లీ క్యాండిల్స్, తర్వాత సపోర్ట్, రెసిస్టెన్స్, ఒక మూవింగ్ యావరేజ్ పెట్టి ఓన్లీ 1 ఇండికేటర్ పెట్టి ఆ ప్రైస్ యాక్షన్ అని అది అంతవరకే చెప్తున్నారు. అదేంటంటే ఫస్ట్ స్టెప్. అందులో ఏంటంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది తప్ప మనీ రాదు. మొత్తం ఇప్పుడు నేను 8 ఇండికేటర్స్ మేము కాంప్రహెన్సివ్గా ఇస్తున్నాం. 8 ఇండికేటర్స్ చూడటం అంటే మనం అలాగే 2 time frames చూస్తాం. సో అందరూ ఒక టైం ఫ్రేమే చెప్తారు మీకు, తర్వాత నేను 2 time frames చూస్తాం. చాలామంది ఏంటంటే మెయిన్ మిడ్ క్యాప్లో కానీ పెన్నీ స్టాక్స్ ఎలా చూడాలి, ఆ బ్యాలెన్స్ షీట్లు ఎలా చూడాలి చెప్పరు. మేము అది చెప్తాం. అంటే ఒక పెన్నీ స్టాక్ ఉంది, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఉంది, దాని పర్ఫార్మెన్స్ని ఎలా చూడాలి. అంటే టెక్నికల్స్ని ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీలో టెక్నికల్స్ ఎలా చూడాలి. అలాగే ఇంట్రాడే మనకి డిఫరెంట్ టైం పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు చెప్తాం. అంటే ఇంట్రాడే ఎలా చేయాలి, ఏ టైం ఫ్రేమ్లో చూడాలి, అలాగే పొజిషనల్ ట్రేడ్ ఎలా చూడాలి, స్వింగ్ ట్రేడ్ ఎలా చూడాలి, BTST ఎలా చేయాలి, ఒక క్వార్టర్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, 3 months ఇన్వెస్ట్ చేస్తాను, దాన్ని ఎలా చూడాలి, అవన్నీ కూడా మీకు ఈ యొక్క మీ ఈ కోర్సులో భాగంగా మీకు వస్తాయి. అలాగే ఇంటర్నేషనల్ మెటీరియల్ మీకు ఇస్తాం. NSE టెక్నికల్ అనాలిసిస్ ఏదైతే మెటీరియల్ ఉందో అది ఇస్తాం, ప్లస్ ఇంటర్నేషనల్ మెటీరియల్ కూడా మీకు ఇస్తాం, ప్లస్ మీ చేత ట్రైనింగ్ మీకు ఇస్తాం.
అలాగే మేము అడ్వైజరీ సర్వీసెస్ కూడా మీకు స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఆ అడ్వైజరీ మేము ఎలా ఇస్తున్నాం అవి మీకు పంపించడం ద్వారా మీరు కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. అలాగే ఎలా ఇచ్చాను అనే కాల్ని కూడా మీరు అబ్జర్వ్ చేయడం ద్వారా మీరు ప్రొఫెషనల్స్ అవుతారు సార్. అంటే విత్ థియరీ అందరం చెప్తున్నారు సార్, ఇక్కడ ప్రాక్టికల్సే మేము ఇక్కడ ప్రాక్టికల్ ఓరియంటెడ్ థియరీ మేము ఇవ్వటం ద్వారా వీఆర్ అహెడ్ ఆఫ్ ఆల్ ద మార్కెట్ కాంట్రాక్ట్స్ సార్. అదేవిధంగా అడ్వైజరీ గురించి కొంచెం డీటెయిల్గా కూడా చెప్పగలరు? డెఫినెట్గా సార్, అడ్వైజరీ ఈజ్ ద ఫ్లాగ్షిప్ ఆఫ్ అవర్ గానగపాటి సార్. మేము ఇంట్రాడే ఇస్తాము, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆప్షన్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 3 days to 5 days కావాలని ఇస్తాం. లేదు ఇన్వెస్ట్మెంటే కావాలి, ఓన్లీ నాకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 2 months 3 months మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అడ్వైజరీ అంటే ఇస్తాం. సో అలాగే మీకు కేటగిరీస్ చేయటం అనమాట, వాళ్ళ యొక్క కస్టమర్ నీడ్స్ తగ్గట్టుగా. కొంతమంది ఉంటారు ట్రేడర్స్, వాళ్ళు డైలీ మేము ట్రేడ్ చేసుకుంటాం, మాకు టిప్స్ ఇవ్వండి అంటే ప్రొవైడ్ చేస్తాం. అలాగే మేము కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు, మేము డైలీ చేయలేము, మాకు ఎప్పుడన్నా వీక్లీ పర్ఫెక్ట్గా వచ్చేవి చేయండి అంటే అలాంటివి ఇస్తుంటాం. సో అలా డిఫరెంట్ నీడ్స్ బట్టి డిఫరెంట్ అడ్వైజరీ మేము ఇవ్వగలుగుతున్నాం సార్. అండ్ మా సక్సెస్ రేట్ వచ్చి 70 to 80% సక్సెస్ రేట్ ఉంది. అలాగే స్టాప్ లాస్ టార్గెట్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే అసలు ఎంట్రీ ఎక్కడ, లాస్ ఎంత, ప్రాఫిట్ ఎంత అనేది మనకు క్లియర్గా ఉంటుంది. దాన్ని బట్టి మీరు విపరీతమైన లాసెస్ అవ్వరు, లాస్ అయినా కానీ విత్ స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి స్మాల్ లాసెస్లో ఎగ్జిట్ అయిపోతాం. అండ్ అదేవిధంగా ఫండ్ మేనేజ్మెంట్ గురించి కూడా కొంచెం డీటెయిల్గా చెప్పగలరు? ఫండ్ మేనేజ్మెంట్ ఏంటంటే సార్, ఇక్కడ మేము మోతీలాల్ ఓస్వాల్లో ఫ్రాంచైజీ ఉంది మాకు, దానిలో మేము అకౌంట్స్ ఓపెన్ చేస్తాం. ఎవరికైతే టైము లేదో, మనీ వండి టైం లేదో వాళ్ళందరూ కూడా ఈ ఫండ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే ఏదైతే మేము అడ్వైజరీ ప్రొవైడ్ చేస్తున్నామో అది వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ వెళ్తుంది. అది ఇక్కడ వాళ్ళకి మా స్టాఫ్ వాళ్ళకి ఫోన్ చేసి ఆర్డర్స్ పెడతారు. కాబట్టి యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ఏదైతే చేయాలో అది మేము క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి ఎక్కడ కూడా కాంట్రవర్సీ బయాస్ ఏమి ఉండదు, చాలా ప్లెయిన్గా ఉంటుంది. మీరు వాట్సాప్లో మీ యొక్క ఇది చూసుకోవచ్చు. అలాగే యాప్లో ఎక్కడ కొంటున్నాం, ఎక్కడ అమ్ముతున్నాం ఏంటి అనేది ఉంటుంది. అలాగే కాల్ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఏ ట్రేడ్ చేస్తున్నాం ఏది మీకు చెప్తున్నాం అంతా క్లియర్గా ఉంటుంది. సో అలా ఏంటంటే మీ బదులు ఇక్కడ యాక్టివిటీస్ అనేది చేయిస్తుంటాం. కాబట్టి ఫండ్ మేనేజ్మెంట్ చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది సార్. సో ఎవరైతే చేసుకోలేరో, ఆఫీస్లో బిజీగా ఉంటుంటారో వాళ్ళందరికీ ఇదొక మంచి అడ్వాంటేజ్ ఫండ్ మేనేజ్మెంట్ సార్. సో చాలామంది ఏమవుతున్నారంటే మాకు అది ఎక్కువ మంది దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు మానిటరింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏదైతే కాల్స్ ఇస్తున్నామో, ఏదైతే ఎంట్రీ టార్గెట్ షాప్లో అదంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఎగ్జిక్యూషన్ పార్ట్ ఇక్కడ మన ఎంప్లాయీస్తో వస్తుంది. వాళ్ళకి ఇద్దరికి కమ్యూనికేషన్ ఉండటం ద్వారా ఏమవుతుందంటే వెరీ ట్రాన్స్పరెంట్, ఈజీగా ఉంటుంది. సో అది మనకి చేసుకుంటాం. రైట్. సో ఇది మరి గానగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఏదైనా ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ తీసుకోవాలి అంటే రామచంద్రమూర్తి గారిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? అడ్రస్ ఎక్కడ, కాంటాక్ట్ నెంబర్ ఏంటి? తప్పకుండా సార్, ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి మా నెంబర్స్. అలాగే 9000083855 ఇది మా కాంటాక్ట్ నెంబరు. అలాగే 8008968277 ఈ 2 నెంబర్లు మా రెగ్యులర్ నెంబర్స్ అండి. ఈ నెంబర్స్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు 100% జెన్యూన్ సర్వీస్ మేము ఇస్తాం. మీరు యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజ్ బిఫోర్ ట్రైనింగ్, ఆఫ్టర్ ట్రైనింగ్. మన యొక్క ఎమోషనల్గా కానీ, లేకపోతే మీ యొక్క మనీ మేనేజ్మెంట్లో కానీ, మీ యొక్క సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్లో కానీ చాలా డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.